నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. మెదక్ జిల్లాకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. వైద్య శాఖ మంత్రులు జిల్లా వాసులే అయినప్పటికీ ఇక్కడి ప్రజలకు వైద్యం అందడం లేదు. రామాయంపేటలో బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పంజా విజయ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాసుల ప్రెస్ మీట్. మెదక్ జిల్లాకు 200 కోట్లు తెచ్చినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా అని ఘాటుగా విమర్శించిన విజయ్ అన్న. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ బహిరంగ చర్చకు సిద్ధమా అని బీజేపీ శ్రేణులు సవాలు విసిరారు. ఎంపీ రఘునందనరావు గారి చొరవని ఈ మెడికల్ కాలేజ్ వచ్చింది, అది కూడా అందరూ తెలుసు. అయితే నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ రామాయణపేట ఈ హాస్పిటల్లో వాస్తవంగా ఎంత స్టాఫ్ ఉండాలి, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అంటే సార్ ఇప్పుడు ఒక 30 బెడ్ హాస్పిటల్ కి ఎంత స్టాఫ్ ఉండాలని మనకు కమిషనర్ నుంచి రావాలి. మీకు అందాజ ప్రకారం 15-16 మంది దాకా ఉండాలి. 15-16 మంది ఉన్నారు. 20 మంది ఉన్నారు ఇప్పుడు నలుగురితో నడిపిస్తున్నాం సార్. నలుగురితో నడిపిస్తున్నాం. దానికి ఎట్లా మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా? ఇబ్బంది అయితే మీకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వసతులు లేవు, డాక్టర్లు లేవు అని చెప్పేసి పేషెంట్ ఏమో ప్రైవేట్ హాస్పిటల్ కదా. అంటే ప్రైవేట్ హాస్పిటల్ మనం ఎంకరేజ్ చేస్తున్నట్ట లేదా సార్? ప్రైవేట్ హాస్పిటల్ కి అయితే మనం వచ్చినప్పటి నుంచి చాలా మంది తగ్గిరు, అంత దొరకలేదు. అంటే మనకు గైనకాలజీ మధ్యలో మేము 1 year నడిపించాము. ఆమెకి సార్లు ఇబ్బంది వేరే హాస్పిటల్ పెట్టుకున్నది వెళ్ళిపోయింది. అప్పటి నుంచి గైనకాలజీ లేదు. సో ఆ పేషెంట్ మేము ఇబ్బంది పెట్టినట్టే. అయితే మనం మెదక్ నుంచి తీసుకున్నామంటే అక్కడ మెడికల్ కాలేజ్ స్టాఫ్ ఇప్పుడు వస్తున్నారు. సో వాళ్ళు మొత్తం ఫుల్ఫిల్ అయిన తర్వాత అక్కడ తెలంగాణ వైద్య విధాన పరిస్థితి ఉన్న స్టాఫ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. అది చేసుకోమన్నాడు కమిషనర్ సార్. అంటే హ్యాండ్ ఓవర్ 4-5 రోజులు ఇస్తారు. మీకు కావాల్సిన కూడా మీరు పెట్టండి. వైద్య విధాన పరిస్థితి కానీ లేకుంటే కలెక్టర్ కానీ కానీ మాట్లాడతాము. మొత్తం మీద ఓవరాల్ ఏంటంటే పేద రోగులకు, ఎందుకంటే నిరుపేదలు వస్తుంది ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేదంతా వెలిగింది. ఎన్నో క్రిటికల్ సర్జరీస్ కూడా చేసి ఎంతో ప్రఖ్యాతి గాంచినటువంటి రామాయంపేట హాస్పిటల్ అది పిహెచ్సి ఉన్నప్పుడే అంతటి మహాపేరు తెచ్చుకుంది. కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రైవేట్ హాస్పిటల్ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో అప్పుడు ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్లను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నిన్న చూసుకున్నట్టుంటే ఇక్కడ చిన్నపిల్లలకు ఎంతగానో సేవ చేస్తున్నటువంటి పీడియాట్రిషియన్ ను ఈరోజు ఇక్కడ పీడియాట్రిషియన్ అందుబాటులో లేకపోయినప్పటికీ తన సేవలు చేస్తుంటే ఆ పీడియాట్రిషియన్ కూడా మేఘాల మీద నుంచి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయ్యా ఇక్కడ 2 పీడియాట్రిషియన్స్ ఉంటే ఒక పీడియాట్రిషియన్ మార్చినట్టయితే దానికి ఎక్సెస్ ఉన్నారు కాబట్టి స్టాఫ్ మార్చిరని చెప్పవచ్చు. ఉన్న ఒక్క పీడియాట్రిషియన్ కూడా చిన్నపిల్లలకు అందుబాటులో లేకుండా చేసినటువంటి మన స్థానిక నాయకత్వం మీద మరి ఏమనాలో మాకు అర్థమవుతలేదు. ఈరోజు 18 మంది తక్కువలో తక్కువ 15 మంది సిబ్బంది ఉండాల్సినటువంటి హాస్పిటల్లో 3-4తోనే ఎంబీబీఎస్ డాక్టర్లతో కాలయాపన చేయడం జరుగుతున్నది. నేను గతంలో కూడా జెడ్పీటీసీగా ఉన్నప్పుడు జిల్లా పరిషత్ లో అప్పటి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును కూడా మేము నిలదీయడం జరిగింది. అయ్యా మెతుకు సీమకు ఆరోగ్య శాఖకు అనారోగ్యం పట్టింది. ఈరోజు ఆ జబ్బు తీర్చాలనంటే మీ మంత్రివర్యులు తీర్చలేకపోతున్నారు. మరి ఆ జబ్బు ఎటుపోతున్నది, మేమేం పాపం చేసినామని చెప్పి అడగడం జరిగింది. అదే పరిస్థితి ఆ రోజు ఉమ్మడి మెదక్ జిల్లాకు మనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ఈ రోజు మళ్ళా ఈ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. కానీ ఈ మెతుకు సీమకు వైద్యం అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది తప్ప మరి మెదక్ ప్రజలు ఏం పాపం చేసిరని చెప్పి అడుగుతున్నాం. గతంలో కూడా మేము రిప్రజెంటేషన్ లెటర్స్ ఇచ్చినాం. అయ్యా సిఎస్సికి నిధులు ఇవ్వండి, ఇక్కడ ఏర్పాట్లు చేయండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా జిల్లా పరిషత్ మీటింగ్ లో కూడా మినిస్టర్ ను ఆ రోజు నిలదీయడం జరిగింది. అధికార పార్టీలో ఉండి కూడా స్వలాభం కోసం కాదు, ప్రజల సంక్షేమమే మా ధ్యేయంగా పనిచేయాలన్న లక్ష్యంతో మేము పనిచేయడం జరుగుతుంది. ఈ రోజు కూడా మొన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము రిప్రజెంటేషన్ జిల్లా ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మేము కలెక్టర్ కు కూడా మెమోరాండం ఇస్తున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి హాస్పిటల్ పరిస్థితి గురించి కూడా మేము క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఉన్న స్టాఫ్ తీసేయడం, అదేవిధంగా సౌకర్యాలు కల్పించకుండా స్థానిక ఎమ్మెల్యే అన్ని విధాలుగా ఫెయిల్ అయిందని చెప్పేసి మేము ఈ విధంగా చెప్పడం జరుగుతున్నాం. అదేవిధంగా
చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు. మేము రాజకీయం గురించి మాట్లాడతలేం. అయ్యా, మీరు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో, ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిండ్రో, ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తామన్నారో వాటి మీదనే మేము మాట్లాడుతున్నాం. మీరు నిధులు తీసుకురండి, అదేవిధంగా హాస్పిటల్ అభివృద్ధి చేయండి. తప్పకుండా ప్రతిపక్షంగా మేము మీకు అందుబాటులో ఉంటాం, మేము కూడా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ అభివృద్ధి చేయకుండా చేయని వాటిని ఇచ్చిన హామీలను చేసినట్టుగా మభ్యపెట్టి మసిపూసి మాడిగాయ చేస్తామని అంటే ప్రశ్నించే గొంతుగా భారతీయ జనతా పార్టీ మీ వెంటబడి మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అయ్యా, మేము హాస్పిటల్ గురించి మాట్లాడినాం. 30 బెడెడ్ హాస్పిటల్లో సౌకర్యాలు లేవు అన్నాం. మీరే చెప్తున్నారు మేము సీఎంఆర్ఎఫ్ ఇన్నిగానం ఇచ్చినామని చెప్పి. అంటే మీరు మాట్లాడిన దాంట్లోనే మీ ఆంతర్యం అర్థమవుతున్నది. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ పనిచేయకుండా పండబెడతాం, ప్రైవేట్ హాస్పిటళ్లకు మేము కార్పొరేట్ హాస్పిటళ్లకు వత్తాసు పలుకుతామని అంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు కరెక్ట్ గా ఉన్న తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకున్నట్లయితే వాళ్ళకు సీఎంఆర్ఎఫ్ ఇవ్వాల్సిన అవసరం ఏం పడుతుందని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మాట్లాడుతున్నారు మేము లెటర్స్ ఇచ్చినామని చెప్పి. అయ్యా, మేము కూడా అదే చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మా నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ తరఫు నుంచి 10 లక్షల రూపాయల బీమా తీసుకుని వచ్చిండ్రు. ఎవరైనా సరే హాస్పిటల్కి పోతే ఇబ్బంది పడకూడదని చెప్పి అదే దాన్ని మీరు ఈ రోజు ఆరోగ్యశ్రీ రూపంలో మార్చుకొని దాని పేరు మార్చుకున్నారు. అయినా మేము దాని గురించి మాట్లాడుతున్నామా? మేము మాట్లాడట్లేదు. గత ప్రభుత్వం అదే చేసింది, ఇప్పుడు ప్రభుత్వం అదే చేస్తుంది. వాళ్ళు ఒక మాట మాట్లాడిండ్రు నిన్న, బీజేపీ మన బీఆర్ఎస్ ఒకటేనని చెప్పి. ఈ రోజు జనాలు చూస్తే అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ఇలా బీఆర్ఎస్ వాళ్ళు పోయి కాంగ్రెస్ లో చేరుతున్నారు. గతంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ లో చేరిండ్రు. మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైతుందా? మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతుందా? ఒకసారి ఆలోచించుకోవాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నిలదీసే గొంతుగా భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తుంది, ప్రజల మనోభావాల కోసం పనిచేస్తుంది, ధర్మం కోసం పనిచేస్తుంది, న్యాయం కోసం పనిచేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మేము హెచ్చరిస్తున్నాం, రాని నిధులను వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఓకే, నేను ఈ వేదికగా నేను సవాల్ చేస్తున్నా. 200 కోట్ల రూపాయలు మేము నిధులు తీసుకొచ్చినాం సంవత్సరం లోపల అని మాట్లాడినరు. ఆ 200 కోట్ల రూపాయలు మీరు తీసుకొచ్చినట్టయితే అవి సాక్ష్యాధారాలతో మెదక్ చౌరస్తాలో నిలబడతామా, లేకపోతే రామాయంపేట చౌరస్తాలో కూర్చుందామా, తీసుకొని రావాలి. ఇది తీసుకొచ్చినట్టయితే నిజంగా ప్రూవ్ చేసినట్టుంటే నేను వ్యక్తిగతంగా రాజకీయాలను తప్పుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంకో మాట మాట్లాడుతున్నారు, ప్రజలకు అర్థమైతలేదు. ఇలా అసలు ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అని చెప్పేసి కర్ణము రామచంద్రరావు గారు, అదేవిధంగా తన తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యే పట్లూరు శశిధర్ రెడ్డి ఉమాదేవి గారు పోయిన తర్వాత మెదక్ రామాయంపేటలో అసలు స్థానిక ఎమ్మెల్యే ఎవరంటే కన్ఫ్యూజన్ లో పడ్డారు. గతంలో పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నప్పుడు దేవేందర్ రెడ్డి గారు అన్ని ఏ పనులకు కావాల్సిన తన పేరు చెప్పేటోళ్లు, లోకల్ గా ఏదో ఎమ్మెల్యేలు ఉండేటోళ్లు. ఇవాళ కూడా అదే పరిస్థితి వచ్చింది. ఇవాళ పరిస్థితి ఏమైపోయిందని అంటే రోహిత ఎమ్మెల్యే, మైనంపల్లె హనుమంతరావు గారు ఎమ్మెల్యే అనే పరిస్థితికి వచ్చింది. అయ్యా, మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలకు సేవ చేయడానికి ప్రజలు 5 సంవత్సరాలు మీకు మ్యాండేట్ ఇచ్చిండ్రు. దయచేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలను తీర్చమని చెప్తున్నాం. ఓకే, లేదు మేము ప్రజల అవసరాల కోసం మేము పనిచేయమని అంటే ఇమీడియట్ రాజీనామా చేయండి, మళ్ళా పోటీలోకి రండి. ప్రజలు ఏం మ్యాండేట్ ఇస్తారో తెలుస్తుంది.